కామెడీ జానర్లో వచ్చే హారర్ సినిమాలకు ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. ఈ సినిమాలు ఫ్యామిలీతో కలిసి చూస్తూ ఎంటర్టైన్ అవుతుంటారు. తెలుగులో వచ్చిన ప్రేమకథ చిత్రం ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత అలాంటి కంటెంట్తో చాలా సినిమాలే వచ్చాయి. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే మలేషియన్ తమిళ హారర్ కామెడీ సినిమా ఓటీటీలో అదరగొడుతుంది. ఇది మలేషియాలో మొదటి డాల్బీ అట్మాస్ చిత్రంగా గుర్తింపు పొందింది. ఒక ఇంట్లో ఫ్యామిలీని వెంటాడుతున్న ఆత్మతో ఈ కథ మొదలవుతుంది. ఈ సినిమా స్టోరీ ఏమిటి, పేరేమిటి, ఎందులో ఉంది అనే వివరాలకు వెళ్లే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే మలేషియాలోని ఒక ఎస్టేట్ లో సెంథిల్, అతని భార్య శ్రీదేవి, ఆమె సోదరుడు శివ కలిసి జీవిస్తుంటారు. వీళ్ళుంటున్న ఇంట్లో వింత శబ్దాలు, వస్తువులు కదలడం, రాత్రిపూట భయంకరమైన నీడలు కనిపించడంతో వీళ్ళంతా భయపడుతుంటారు. ఈ చిత్రం ఒక భయంకరమైన సన్నివేశంతో ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తి రాత్రిపూట ఎస్టేట్ లో బైక్ ఆగిపోవడంతో ఒక రహస్యమైన శక్తి చేతిలో హింసాత్మకంగా మరణిస్తాడు. ఈ సంఘటనలో తీవ్రమవుతూ శ్రీదేవి దాదాపు ఆ దుష్ట శక్తి గొంతు పిసికి చంపబడే పరిస్థితి వస్తుంది. కానీ సెంథిల్ ఒక నిర్లక్ష్య ఐటీ ఉద్యోగి ఈ సంఘటన సీరియస్ గా తీసుకోడు. ఆ తర్వాత ఎందుకైనా మంచిదని గురూజీ అనే మిస్టీస్ ఎక్స్పీరియన్స్ సహాయం కోరుతాడు. అతను ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక ఫీలింగ్, గోస్ట్, జస్టిస్ వంటి మీద బాగా అధ్యయనం చేసి ఉంటాడు. పవిత్ర బూడిదతో కూడిన షార్ట్ గన్, రుద్రాక్ష మాల వంటి వింత సాధనలతో ఆ శక్తులను ఎదుర్కొంటాడు. శివ అక్కడ ఒక రహస్యమైన పుస్తకాన్ని కనిపెడతాడు. అందులో అక్కడ జరిగే ప్రస్తుత సంఘటనలు పోలిన కథను కలిగి ఉంటుంది. ఇది కథను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తుంది. గురూజీ దర్యాప్తులో ఈ ఆత్మ ఏ స్టేట్ లో జరిగిన ఒక గత ద్రోహంతో ముడిపడి ఉందని తెలుస్తుంది. ఒక మహిళ గతంలో అన్యాయంగా హత్యకు గురై ఆమె ఆత్మ ఇప్పుడు వీళ్ళని వెంటాడుతుంది. ఒక కామెడీ సన్నివేశంలో సెంథిల్ ఒక బాత్రూమ్ స్టాల్ లోకి తొందరపడి ఒక సహ ఉద్యోగితో మాట్లాడుతున్నానని అనుకుంటాడు. కానీ అది ఆత్మని తెలుస్తుంది. క్లైమాక్స్ లో గురూజీ, సెంథిల్, శివ, శ్రీదేవి కలిసి ఏ స్టేట్ లో ఒక రిచువల్ ద్వారా ఆత్మను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఒక షాకింగ్ ట్విస్ట్ తో ఆత్మ అసలు ఉద్దేశం తెలుస్తుంది. ఇది సెంథిల్ కుటుంబం గతంతో సంబంధం కలిగి ఉంటుంది. చివరికి ఈ ఆత్మ శాంతిస్తుందా, దాని గతమేమిటి, ఎందుకు సెంథిల్ కుటుంబాన్ని వెంటాడుతుంది, క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ హారర్ సినిమాను మిస్ కాకుండా చూడండి. ఈ మూవీ పేరు వచ్చేసి మెరుగ శిరీషం. 2025లో విడుదలైన మలేషియన్ తమిళ హారర్ కామెడీ చిత్రం. ఈ చిత్రం 2025 జూన్ 19న విడుదలై 2 గంటల 10 నిమిషాల రన్ టైమ్ తో IMDbలో 7.7/10 రేటింగ్ ను పొందింది. ఈ సినిమా మలేషియన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఆస్ట్రాగోలో తమిళ ఆడియోతో ఇంగ్లీష్, తెలుగు సబ్టైటిల్స్ తో స్ట్రీమింగ్ లో అందుబాటులో ఉంది. రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.